గారి 173వ జయంతి సందర్భంగా మరి మొట్టమొదటి భారతదేశం మహిళా ఉపాధ్యాయులైనటువంటి పూలే గారు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మా మెదక్ జిల్లా బీసీ యోజన విభాగం తరఫున చంద్రశేఖర్ గారి సౌజన్యంతో ఇట్టి కార్యక్రమాన్ని రేపు 3వ తారీఖు నాడు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మహిళా టీచర్లకు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మహిళా ఉద్యోగులను రేపు భారీ ఎత్తున సన్మానం చేసుకోవాల్సిందిగా మేము బీసీ సంఘం యువజన విభాగం తరఫున మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు, అట్లాగే పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులతో పాటు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా ఉద్యోగస్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా బీసీ సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా మహిళా ఎంపవర్మెంట్ని ప్రోత్సహించడానికి మా మెదక్ జిల్లా బీసీ యువజన విభాగం తరఫున మహిళా ఉద్యోగులందరికీ సన్మానం చేయాలని నేను బీసీ యువజన విభాగం నిర్ణయించాను. ఇట్టి ప్రోగ్రాంకి మహిళా ఉపాధ్యాయులందరికీ ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అందని ఏడలో కూడా పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు, మహిళా టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొని మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలరని భావిస్తున్నాము. మరియు ఇట్టి ప్రోగ్రాంకి మన రామాయంపేట ఎక్స్ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. ఏదైతే ప్రతి సంవత్సరం మన బీసీ సంక్షేమ సంఘానికి కార్యక్రమాలు ఉన్నాయో అట్టి కార్యక్రమం రేపు 3వ తారీఖు బుధవారము ఉదయం 10:30 గంటలకు సావిత్రిబాయి పూలే జయంతిని ఈ సంవత్సరము రామాయంపేటలో నిర్వహిస్తున్నాం. కాబట్టి గత సంవత్సరము మెదక్లో నిర్వహించినాం. ఈ సంవత్సరము రామాయంపేటలో 200 మంది మహిళా టీచర్లను సన్మానం చేసుకొని పూలే గారిని గౌరవించే విధంగా ముందుకు పోతున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రామాయంపేట, నిజాంపేట మండలాల ప్రభుత్వ అండ్ ప్రైవేటు మహిళా ఉపాధ్యాయురాలకు అందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తొందరగా సమయాన్ని కేటాయించి సమయం పాటించి 10:30 గంటలకు శ్రీకర మినీ ఫంక్షన్ హాల్ రామాయంపేటకు చేరుకుంటే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకునే విధంగా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి మన రామాయంపేట మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు, మరి రామాయంపేట పుర ప్రముఖులు, ఇంకా జిల్లా నాయకులు, మన బీసీ నాయకులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.